జిల్లా కుప్పం ప్రబోధ సేవా సమితి కుప్పం ప్రబోధానంద సేవా కమిటీ ఆధ్వర్యంలో కుప్పంలో గురువారం శ్రీకృష్ణుని ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, గుల్లేపల్లి రవి, బీసీసీఎల్ డైరెక్టర్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రైత సిద్ధాంత సభ్యులు త్రైత సిద్ధాంత భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. అనంతరం భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకొని ప్రస్తుతం జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారి ప్రతిమను గురువారం ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో పాతపేట, నేతాజీ రోడ్, రాధాకృష్ణ రోడ్, ప్యాలెస్ రోడ్ నుండి వీధుల్లో అంగరంగ వైభవంగా పుర వీధుల్లో ఊరేగిస్తూ కోలాట నృత్యాలను జరిపారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రబోధ సేవా సమితి సభ్యులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం అధ్యక్షులు కృష్ణ, సభ్యులు కృష్ణారెడ్డి, ప్రకాష్, శరవణ, నాగరాజు, దేవరాజు, కృష్ణ, పార్థసారథి, వెంకటేష్, శాంతమూర్తి, గోవిందరాజులు, ఇందిర, సంగీత, మరియమ్మ, వాణి, రాధ, వెంకటలక్ష్మి, మైత్రి, యశస్విని, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ కృష్ణాష్టమి ఊరు ఎరిగింపు కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తాదులు, బంధుమిత్రులు, జ్ఞాన బంధువులు అందరికీ నమస్కారం. ఈ అవకాశం కల్పించిన గురుదేవునికి శతకోటి పాదాభివందనాలు. ద్వైత సిద్ధాంత ఆదికర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రభావం యోగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అనంత విశ్వమంతా ద్వైత సిద్ధాంత ఆధ్వర్యంలో జరుగుతున్నది. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, జపాన్ అన్ని దేశాలకు శ్రీకృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణుడు భూమిపైన వచ్చి ధర్మాన్ని బోధించినారు. ఆ ధర్మాన్ని సరళమైన భాషలో ద్వైత సిద్ధాంత గ్రంథం ద్వారా పురుషోత్త ప్రాప్తి యోగం 16-17 శ్లోకం ద్వారా సంపూర్ణంగా వివరించినారు. ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియపరచాలని మా గురువు గారు ఆదేశాల మేరకు మేము అందరికీ ద్వైత సిద్ధాంత జ్ఞానాన్ని పరిచయం చేస్తూ హిందూ జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోతున్నాము. శ్రీకృష్ణుడు భూమి పైన పుట్టి ఆయన ధర్మమును తెలియపరిచి ఆ పండుగ వేడుకల్ని ఈరోజు కుప్పం పట్టణం నందు వేడుకలు ఘనంగా జరుపుకొని ముందుకు వెళ్తున్నాము. కలియుగంలో మొట్టమొదటి పండుగ శ్రీకృష్ణుని పండుగ. పూర్వకాలంలో 11 రోజులు చేస్తున్నారు. ఆ పండుగ కనుమరుగైంది. తిరిగా ఆ పండుగ ముందుకు సాగాలని ఆ దేవదేవుని వేడుకుంటూ మా కుటుంబ సభ్యులు, తర్వాత బంధుమిత్రులు, జ్ఞానబంధులు, పట్టణ ప్రముఖులు అందరూ ఆ కృపకు పాత్రలు కావాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చేసిన పత్రికా విలేకరులు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బెంగళూరు నగరం నుండి పట్టణ ప్రముఖులు, తమిళనాడు నుండి, ఆంధ్ర నుండి అందరూ చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవాలని, మోక్షమున ముందుకు సాగాలని కోరుతున్నాము.
బ్రహ్మతేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ యుహ మీద వాణి జనువార భక్తుల ఆత్మబోధ గరుపు నలువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురిని చేరివల్తో కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్యబోధ చేయుడిని చేరివల్తో పాప భారమవని పాపంగా తలపోసి జన్మమెత్తినట్టి సాధు ముందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్సయే జాంగలి కాయమానే సంసార హాలాహల మోహశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిమిలితం. అదే విధముగా రూపనామ గురుములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా యొక్క సర్వకర్మలను దహింప చేసుకొని అంతటా ఉన్నటువంటి పరమాత్మలోనికి ఐక్యం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రబోధ సేవా సమితి కుప్పం శాఖ నుండి